ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే పిఠాపురం నియోజకవర్గ నాయకులు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు బిఎన్ రాజు గారు ఉన్నారు. అయితే పిఠాపురం నియోజకవర్గంలో కోఆర్డినేట్ మెంబర్గా అయితే ఆయన పార్టీకి పనిచేస్తున్నారు. అయితే పిఠాపురంలో పరిస్థితి ఏంటనేది ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, పిఠాపురంలో అంటే గత 2-3 రోజులుగా మీడియాలో కొన్ని ఫేక్ వార్తలు అయితే నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని అప్పుడే గాలికి వదిలేశారు, నా సమస్యలు పట్టించుకోవడం లేదు అన్నట్టుగా కూడా కొంతమంది మీడియా వ్యక్తులు వెళ్ళి కొంతమంది ప్రజలతో మాట్లాడి ఆ వార్తలను ఎక్కువ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ సందర్భంగా మీరేం చెప్తారు? పిఠాపురంలో గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే ఏం చెప్పుకొస్తారు? నా పేరు బిఎన్ రాజు, మాల్మహన్ రాష్ట్ర అధ్యక్షుడు, మరి జనసేన నాయకులు పిఠాపురం నియోజకవర్గం. మరి ఏ రోజు అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారో మరి ఈ రోజు వరకు కూడా మాత్రం ఆయన పోటీ చేసినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి కుటుంబానికి ప్రతి గడప కూడా మాత్రం ఆయన అందుబాటులోనే ఉన్నారు. ఖచ్చితంగా మాత్రం ఆయనకి ఒకవేళ ఉండాలి గాలికి వదిలేసిన మాట ఎదురు పార్టీ వాళ్ళు ఉన్నటువంటి పచ్చి బూటకం మాటలు అవి ఏమి అదంతా మాత్రం సొల్లు. అందుకని మా ఎవరు కూడా ప్రజలు నమ్మరు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గెలిచినప్పటి నుంచి కూడా ఆల్రెడీ ఒకసారి రావడం జరిగింది. వచ్చి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద, అలాగే డ్రింకింగ్ వాటర్ మీద, అన్నట్టు హెల్త్ డిపార్ట్మెంట్లో మాత్రం ఆయన చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు దగ్గర ఉన్నటువంటి అన్ని సేవలను కూడా మాత్రం ముందుగా మాత్రం వాళ్ళ ప్రజలకు అందించే మాత్రం ప్రయాణం ఆయన చేశారు. అందుకే కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా మాత్రం నియోజకవర్గ ప్రజలతోటి అలాగే అనుసంధానంగా ఉన్నారు. వారు చెప్పిన మాటలు మాత్రం అబద్ధం అని కూడా నేను చెప్తున్నాను. అంటే ఆయన రావడమే డిప్యూటీ సీఎం అయ్యారు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మళ్ళీ సభ కూడా పెట్టి నేను మీ సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తానని చెప్పేసి ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది కదా. ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఏ పనులు చేపట్టగలిగారు, పనులు ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలిగారు అంటే ఏం చెప్పుకోవచ్చు? ఆ రోజు ఏ రోజు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు నేను పిఠాపురం నియోజకవర్గాన్ని దేశం మొత్తం మీద ఆదర్శంగా మాత్రం తీర్చిదిద్దుతానని కూడా ఆయన పిఠాపురం నియోజకవర్గం ఎలాగ ఉండాలో, పిఠాపురం నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే పాత్ర ఏ రకంగా నేను చేయాలని ఎప్పుడైతే మాట ఇచ్చారో ఆ రోజు మాట ఇచ్చారు. కాబట్టి ఈ రోజు కూడా మాత్రం ఆ మాట మీద నిలబడి ప్రతిరోజు మాత్రం ఈవెన్ ప్రతి సోమవారం కూడా ఈ యొక్క ప్రత్యేక జిల్లాధికారులు అందరూ కూడా రప్పించి జిల్లా గ్రీవెన్స్గా కూడా మాత్రం రప్పించి అర్జీదారులు కూడా ఇప్పించి ఏ అర్జీదారు అయితే మాత్రం పెట్టారో ఇమీడియట్గా మాత్రం ఆ అధికారికి చెప్పించి ఇమీడియట్గా యొక్క సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున నియోజకవర్గ ప్రజలు కూడా మాత్రం నియోజకవర్గ ప్రజలే కాదు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా మాత్రం పవన్ కళ్యాణ్ మీద చాలా మంచి ఒపీనియన్తో ఉన్నారు కూడా నేను తెలియజేస్తున్నాను. మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, రాజకీయాలకు పనికిరాడు, ప్యాకేజీ తీసుకొని పనిచేస్తాడని చెప్పేసి రకరకాల వార్తలు వైఎస్ఆర్సీపీ చొప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కూర్చున్నాక 21 గెలిచిన తర్వాత ఆయన మీద ఏ విమర్శ చేయలేక మళ్ళా వేరే కొత్త విమర్శనాస్త్రాలను అయితే వైఎస్ఆర్సీపీ ఎత్తుకుందని చెప్పొచ్చు. గడిచిన 45 రోజుల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని వినాశనం చేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి కొత్తగా వైఎస్ఆర్సీపీ పార్టీ ధర్నాకి ఢిల్లీ వెళ్ళి మరీ ధర్నా చేపట్టడం అనేది మనం ఎలా చూడొచ్చు అంటారు? గత ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు చేసినటువంటి చరిత్ర అంతా కూడా మాత్రం ప్రజలకు పూర్తిగా తెలిస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పించి కొడతారు. ఎందుకంటే ఈరోజు ఢిల్లీ వెళ్ళి ఆయన అక్కడ చేస్తున్నాడంటే మాత్రం ఈ యొక్క రాష్ట్రానికి అవమానం కూడా మేము భావిస్తున్నాం. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు మాత్రం ఏ జాతికి, ఏ కులానికి, ఏ మతానికి కూడా మాత్రం ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఎటువంటి పరిస్థితులు లేవు. కొన్ని వందల మంది మీద కొన్ని దాడులు చేశారు. అయినా గట్టికి నోరెప్పిన మంత్రి ఈరోజు ఢిల్లీలో వెళ్తున్నాడంటే మాత్రం యావత్ రాష్ట్రానికి కూడా సిగ్గుచేయటని కూడా మేము తెలుస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క దళితులు ఉన్నటువంటి 27 సంక్షేమ పథకాలను కూడా ఆయన తీసి పాడేసి గంగలో కలిపేసి ఆ యొక్క నిధుల్ని కూడా వాడుకుని డైవర్ట్ చేసి ప్రజలకి ఉపయోగపడిన ముఖ్యమంత్రి ఈరోజు ఢిల్లీ వెళ్ళిన మాత్రం అందరూ కూడా మాత్రం యావత్ దళిత ప్రజానికానికి కూడా మాత్రం చాలా సిగ్గుచేటు కూడా అనిపిస్తుంది. అంటే వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, లేకపోతే ఆ పార్టీకి నష్టం అవుతుందా, ప్రజలు వాళ్ళని చూసి నవ్వుకునే పరిస్థితి ఉంటుందంటే మీరేం చెప్తారు?
ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు, వారి బృందం, ఎందుకంటే ఒక నటించే బృందం కాబట్టి వెళ్ళారు కాబట్టి వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని ఎవరు చెప్పినా కూడా దిక్కులేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి కుళ్ళులు, కుతంత్రాలు, దాడులు, మర్డర్లు ఇవన్నీ కూడా మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఆయనకు ఖచ్చితంగా మాత్రం ఆయన మైనస్ కూడా మేము చెప్తున్నాం. అలాగే ఈ యొక్క ఇప్పుడు కూడా మాత్రం మా యొక్క కొంతమంది దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ విధమైనటువంటి పనులు కూడా మాత్రం వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాత్రం స్పందించిన దానికి ఈరోజు కొత్తగా వెళ్ళేది మాత్రం మాకు చాలా ఆశ్చర్యం ఏర్పడుతుంది. నిజంగా చెప్పండి మాత్రం ఒక సిగ్గు లేకుండా మాత్రం ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వెళ్ళాడంటే మాత్రం ఆ యొక్క ముఖ్యమంత్రి మా రాష్ట్రం కూడా సిగ్గేస్తుంది కూడా మేము తెలియజేస్తున్నాం. మరి గత ప్రభుత్వంలో కూడా మరి ఈ రోజుని గేటు దగ్గర ఉండి ఒక అసెంబ్లీకి వెళ్ళలేదని సొల్లుకబులు చెప్తున్నాడు. మరి గత ప్రభుత్వం ఏమో దళితులను పెట్టినటువంటి హింసలు, దళితులను పెట్టినటువంటి హత్యలు, దళితులు పెట్టినటువంటి భూములు లాక్కుని మరి వాళ్ళని ఎంతో ఉసురు పెట్టారో ఆ ఉసురంతా మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తగులుతుంది. దానివల్ల జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఢిల్లీ వెళ్ళే వాళ్ళ రాష్ట్రానికి ఎంట్రీ ముక్క కూడా ఓడదని కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే ఆయనకి కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు వెళ్ళి మద్దతు తెలియజేయడం అనేది మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇక్కడ పరిస్థితులు వాళ్ళకి తెలియక, లేకపోతే ఏదో ఫ్రెండ్షిప్ మీద వెళ్ళి మద్దతు తెలియజేస్తున్నారంటే ఏం చెప్తారు? ఏముందంటే ఇప్పుడు అఖిలేష్ యాదవ్ కానివ్వండి, శివసేన పార్టీ కానివ్వండి, వీళ్ళందరూ వెళ్ళి ఆయనకు మద్దతు తెలియజేస్తారు. ఏముందంటే ఇప్పుడు చెప్పడానికి ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా కనీసం ఉన్నటువంటి పరిణామాలు కూడా వాళ్ళకి పూర్తిగా తెలియదు. దాని మీద ఏదో మన ఏంటని అంటారు ఎక్స్ మినిస్టర్ అనే ఒక చిన్న విషయంతో మాట్లాడతారు తప్ప ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలు పూర్తిగా తెలిస్తే వాళ్ళకి ఢిల్లీ నుంచి మాత్రం వాళ్ళకి తిరిగి వెంటనే ఇమీడియట్గా గెంటేస్తారని నేను తెలియజేస్తున్నాను. నిజంగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసమే ఆయన ఢిల్లీ వెళ్ళారని చెప్పేసి సాధారణ ప్రజలందరూ భావిస్తున్నారంటే మీరేం చెప్తారు? వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ఒకటి. ఈరోజు ఏదైతే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అపనిందలు చేయడానికి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమం పెట్టాడు. ఈ రాష్ట్ర ప్రజలైతే ఆ జగన్మోహన్ రెడ్డి అటు నుంచి మళ్ళీ అదే ధర్నాని అమెరికాకి, తర్వాత ఆస్ట్రేలియాకు, ఇట్లా ప్రపంచం మొత్తం తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ నాయకుల్ని ఈ ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ ఇటు రాకుండా ఉండటం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకునే అంశం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఎంత అరాచక పాలన చేశాడంటే, హత్యలు కానివ్వండి, భూ కబ్జాలు కానివ్వండి, మైనింగ్ మాఫియాలు కానివ్వండి, గంజాయి కేంద్రాలు కానివ్వండి, ఎన్ని చేశాడంటే అంత అరాచకం. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు ఒక్క అవకాశం ఇచ్చినందుకు విచ్ఛిన్నం చేసి పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికి ఈ కూటమి ప్రభుత్వం రావడం వల్ల కోలుకుంటుంది. కానీ లేకుంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం మరొక బీహార్ లాగా తయారయ్యేది. అంటే ఎలా చూడొచ్చు అంటారు? బడ్జెట్ విషయంలో కూడా కొంత ఫేక్ వార్తలని ప్రచారం చేస్తున్నారు కదా. ప్రవేశపెట్టిన బడ్జెట్ అంటే హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉందా, లేకపోతే ఇంకా బాధపడే పరిస్థితి ఉందా అని మీరేం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలలు గడవక ముందలే 15,000 కోట్లు కేంద్రం నుంచి ఆమోదించడం జరిగింది. అది అమరావతి డెవలప్మెంట్ కోసం కానివ్వండి, లేదా పోలవరం ప్రాజెక్టు గురించి కానివ్వండి, లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి కానివ్వండి, రోడ్ల విస్తరణ కోసం కానివ్వండి, ఈ విధంగా తీసుకురావడాన్ని ఈ రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నారు.